వెల్కమ్ టు అవర్ ఛానల్. క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్. గవర్నమెంట్ జాబ్స్, ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మన నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్లో పిహెచ్డి ప్రవేశాలు. నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్, సెల్ అండ్ మాలిక్యులర్ వంటి ఆధునిక జీవశాస్త్రంలో పరిశోధనకు పిహెచ్డి మార్చి 2026 సెషన్ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 9 వరకు అప్లై చేసుకోవాలి. ప్రోగ్రాం వివరాలు: పిహెచ్డి మార్చి 2026 సెషన్. అర్హతలు: పీజీ ఉత్తీర్ణతో పాటు సిఎస్ఐఆర్, యూజీసీ, బీబీటీ, ఐసీఎంఆర్, బిఐఎన్సి నుంచి చెల్లుబాటు అయ్యే ఫెలోషిప్ను కలిగి ఉండాలి, లేదా డిసెంబర్ 2024లో ఎన్సిబిఎస్, టిఐఎఫ్ఆర్ నిర్వహించిన జేజీఈఈబిఐఎల్ఎస్ పరీక్షలో హాజరై ఉండాలి. ఎంపిక విధానం: జేజీఈఈబిఐఎల్ఎస్ కట్ ఆఫ్ మార్కులు, స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు అభ్యర్థులను. దరఖాస్తు విధానం గమనిక: విద్యార్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో సమర్పించాలి తమ దరఖాస్తులను. అభ్యర్థులు తప్పనిసరిగా కనీసం 60% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉంటే సరిపోతుంది. అభ్యర్థులు తప్పనిసరిగా సిఎస్ఐఆర్, యూజీసీ, డీబీటీ కేటగిరీ 1, ఐసీఎంఆర్, బిఐఎన్సి వ్యాలిడ్ ఫెలోషిప్ను కలిగి ఉండాలి. ఆన్లైన్ ఫారం నింపడానికి అభ్యర్థులు జీమెయిల్ ఖాతాను కలిగి ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన ఏవైనా సాంకేతిక విచారణల కోసం పిహెచ్డి అడ్మిషన్ కోసం ఈ అడ్రస్కు సంప్రదించవచ్చు. భవిష్యత్ ప్రకటనలు మరియు అదనపు సమాచారం కాలానుగుణంగా ఈ వెబ్సైట్ నందు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి. వయసు: మార్చి 1, 2026 నాటికి జేఆర్ఎఫ్కి గరిష్ట వయసు 28 సంవత్సరములు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ వర్గాలకు చెందిన వారికి మరియు మహిళలకు గరిష్ట వయో పరిమితి కలదు. భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గరిష్ట వయో పరిమితిని ఇచ్చారు. ఫెలోషిప్కు సంబంధించిన నిబంధనలు మరియు షరతులు ఫెలోషిప్ మంజూరు చేసే ఫండింగ్ ఏజెన్సీ ప్రకారం ఉంటాయి. ఎంపిక చేసిన అభ్యర్థులు జేజీఈఈబిఐఎల్ఎస్ తప్ప ఫెలోషిప్లను అందించడానికి ఎన్సీసీఎస్ బాధ్యత వహించదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన వారు మరియు మహిళలకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రం, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఆదాయం మరియు ఆస్తి సర్టిఫికేట్ కాపీలను సెల్ఫ్ అటెస్టెడ్ అనగా వాటి మీద సంతకం చేసి అప్లికేషన్తో పాటు జత చేయాలి మరియు చేరే సమయంలో ఒరిజినల్ సర్టిఫికేట్లను అందించాలి. ఎన్సీసీఎస్ పిహెచ్డి ప్రోగ్రాం పూర్తి సమయం, నిబద్ధత మరియు ఎంపికైన అభ్యర్థులు క్యాంపస్లో నివసించాల్సి రావచ్చు. ఎంపికైన అభ్యర్థులు ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యత ప్రాతిపదికన క్యాంపస్లో హాస్టల్ వసతి అందించబడుతుంది. పిహెచ్డి అడ్మిషన్ షెడ్యూల్ మార్చి 2026 సెషన్. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ డిసెంబర్ 9, 2025గా ప్రకటించారు. షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితా ప్రచురణ ఎన్సీసీఎస్ వెబ్సైట్లో ఇంటర్వ్యూ డిసెంబర్ 19, 2025గా తెలిపారు. మొదటి రౌండ్ ఇంటర్వ్యూ ఆన్లైన్ జనవరి 5, 7 తారీఖులలో 2026న ఉంటుంది. మొదటి రౌండ్ ఇంటర్వ్యూ ఫలితాల ప్రకటన ఆన్లైన్లో 7/1/2026గా ప్రకటించారు, రాత్రి 7 గంటల వరకు. చివరి రౌండ్ ఇంటర్వ్యూ ఆన్లైన్ ద్వారా జనవరి 8 మరియు 9 తేదీలలో 2026న ఉంటుందని ప్రకటించారు. ఎంపికైన అభ్యర్థుల ఫలితాల ప్రకటన జనవరి 19, 2026న ఎంపికైన అభ్యర్థుల ఫలితాలను ప్రకటిస్తారు, రిజల్ట్ను. వ్యక్తిగతంగా గైడ్ యొక్క పరస్పర చర్య మరియు తుది నిర్ణయం ఫిబ్రవరి 9 నుండి 13 వరకు ఉంటుంది. 2026 13 వరకు ఉంటుంది. చేరడానికి చివరి తేదీ మార్చి 2, 2026గా ప్రకటించారు. గమనిక: ఎంపికైన అభ్యర్థులు ఫిబ్రవరి 9 నుండి 13, 2026 వరకు ఎన్సీసీఎస్లో శాస్త్రవేత్తలతో చర్చలు జరపడానికి, వారి పరిశోధన మార్గదర్శిని ఖరారు చేయడానికి హాజరు కావాలి.
ఈ కాలంలో వసతిని ఎన్సిసిఎస్ అందిస్తుంది, గమనించగలరు. మరిన్ని వివరాల కొరకు వెబ్సైట్ని దర్శించండి, నోటిఫికేషన్ చూడండి. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, దయచేసి గమనించగలరు. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయడం ద్వారా మరింత సమాచారాన్ని మీకు ఇవ్వగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.